హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మన ఛానల్. అండ్ నా పేరు శివ. వీడియోలో చాలా డిస్కషన్ ఉంది మన మార్కెట్ గురించి, నిన్న లెవెల్ గురించి, యుఎస్ ఇరాన్ రిలేటెడ్ ఏం జరుగుతుందో దాని గురించి అప్డేటు, అండ్ రేపటికి మార్కెట్ లెవెల్స్ ఏముంటాయి. ఈరోజు మార్కెట్ క్లోజ్ థర్స్డే నాడు నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో అన్నీ ఎడిట్ చేసుకెళ్ళా మేబీ మీకు ఈ వీడియో సమ్ అరౌండ్ 3:30, 4 o'clock వస్తుంది. బట్ చాలా ఇన్ఫర్మేషన్ నాకు షేర్ చేయాలి. ఈరోజు థర్స్డే ఈవినింగ్ కమ్యూనిటీ ఓపెన్ అవుతుంది 5 తర్వాత అనుకుంటా. సెకండ్ వచ్చేసి రేపటికి లెవెల్స్ ఏముంటాయో మనం తెలుసుకుందాం. సో వితౌట్ వేస్టింగ్ టైం డిస్క్లైమర్ చెప్పేస్తాను, ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. ఇది ఎలాంటి టిప్స్ కానీ బై హోల్ సేల్ కానీ రికమెండేషన్ కాదు. నేర్చుకోవడానికి ప్రయత్నించండి. నేర్చుకోవడంతోనే మన నాలెడ్జ్ ఇంకెక్కువ పెరుగుతుంది అండ్ మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు సరిగా. క్లియర్? సో లెట్ స్టార్ట్. ఇది మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఇది మన ట్విట్టర్ ఛానల్. ఒక్కసారి గోత్రు చేయండి, మీకు నచ్చితే కంటిన్యూ చేయండి, లేకపోతే మీరు ఎగ్జిట్ చేయండి, నో ప్రాబ్లం. ఏంటంటే నాలెడ్జ్ ఎక్కడ ఇంపార్టెంట్ అనిపిస్తే మీరు అక్కడికే ఫాలో చేయాలి. ఒకవేళ మీకు ఇక్కడ నాలెడ్జ్ కరెక్ట్గా ఉంది అండ్ లెవెల్స్ అవన్నీ కరెక్ట్ చెప్తున్నామంటే మీరు డెఫినెట్లీ ప్లీజ్ ఒకసారి గోత్రు చేసుకోండి. క్లియరా? లెట్ స్టార్ట్. ఇంకోటి, నేను సేవ్ రిజిస్టర్ని కాదు. సో అగైన్ దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. క్లియర్? నేను చాలా విషయాలుగా మాట్లాడతాను. యాక్చువల్లీ ప్రిపేర్ అయితే రాను, బట్ లెవెల్స్ గురించి నేను ప్రిపేర్ అయి ఉంటాను, ఏంటి లెవెల్స్ అనేది. బట్ అదర్ డిస్కషన్ అనేది నా మైండ్లో కనెక్ట్ పాయింట్ వచ్చినప్పుడే నేను మాట్లాడతాను. క్లియర్? సో ఇన్ కేస్ ఏదైనా తప్పు గిట్టి జరిగితే ప్లీజ్ నన్ను కరెక్ట్ చేయండి అండ్ మనం దాన్ని ముందు రిపీట్ చేయకుండా చూసుకుందాం. సో నిఫ్టీ చార్ట్ ఓపెన్ ఉంది మన స్క్రీన్ పైన. ఇప్పుడు వోలటైల్ మార్కెట్ గురించి నేను చాలాసార్లు నా వీడియోలో 2-3 సార్లు, అంటే లాస్ట్ 10 daysలో నేను 2-3 times మాత్రం మాట్లాడాను అనమాట. వోలటైల్ మార్కెట్ అంటే చాలా మంచి మార్కెట్ అండి. దీన్ని ఏదో పెద్ద నెగిటివ్గా తీసుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ ఎలా ఉన్నా మనం దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. బట్ వోలటైల్ మార్కెట్ ఎందుకు ఒక ట్రేడర్కి ఇష్టం అంటే, వోలటైల్ మార్కెట్లో మనకు ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ క్లారిటీ తెలుస్తుంది, మనకి ట్రేడింగ్ కన్ఫర్మేషన్ వస్తుంది, ఎప్పుడు మనం ఎంట్రీ చేయాలి, ఎప్పుడు ఎంట్రీ చేయొద్దు, నేను ఎలా చేస్తాను అది కూడా మీకు చూపిస్తాను. సో మంచి గెయిన్ ఆపర్చునిటీ ఇక్కడ దొరుకుతుంది వోలటైల్ మార్కెట్. ప్రస్తుతం మీరు చూసినట్లయితే నిఫ్టీ మనకి 83 పాయింట్ సమ్వేర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అంటే సమ్వేర్ అరౌండ్ 25,650 దగ్గర సమ్వేర్ ఇక్కడ స్టార్ట్ అయ్యింది. అండ్ కొంచెం ఫస్ట్ 15 minutes మనకి ఇక్కడ పైకి వచ్చినట్టు కనపడుతుంది, టువర్డ్స్ 25,750 దగ్గరికి వస్తున్నట్టు కనపడ్డది. ఫస్ట్ 15 minutes మీరు, ఇది 3 minutes చార్టు. నేను ఫుల్ టైం ట్రేడర్ని కాబట్టి నేను 3 minutes వాడతాను. బట్ మీరు 15 minutes మీరు గమనించినట్లయితే సమ్వేర్ ఇక్కడ వరకు అయితే మనకి ఒక 25,750 వరకు రీచ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. బట్ షార్ప్లీ మనకి ఆ వోలటైల్ వల్ల మనకి కొంచెం కింద పడడం కనపడుతుంది. లైక్ 25,670 వరకు సమ్వేర్, ఇక్కడ 670 సమ్వేర్ ఇక్కడ మనకి కన్సల్టేషన్ కనపడుతుంది. రిలేట్ చేయండి వోలటైల్ మార్కెట్కి. దెన్ అగైన్ మార్కెట్ కొంచెం గెయిన్ అయింది టువర్డ్స్ 25,780 దగ్గర అండ్ 25,790 టువర్డ్స్ వరకు ఇక్కడ మంచిగా గెయిన్ అయింది. మళ్ళీ ఇక్కడ కొంచెం కన్సల్టేషన్ జరుగుతుంది, కొంచెం స్టడీగా జరిగింది మార్కెట్ అయితే ఇక్కడ ఈ సైడ్లో. దెన్ అగైన్ సస్టైన్ అవ్వలేదు, మళ్ళీ మార్కెట్ కరెక్షన్ మనకు కనబడుతుంది. అగైన్ లాస్ట్ 1 hourలో కొంచెం పికప్ కనపడ్డది, బట్ దట్ నాట్ మచ్. ఎందుకంటే ఓపిక చాలా కావాలి. ఇక్కడ కన్సల్టేషన్, ఈ ఫేస్ కన్సల్టేషన్, సమ్వేర్ ఇక్కడ కొంచెం కన్సల్టేషన్, ఆల్మోస్ట్ 30 minutes, 1 hour, 2 hour మధ్యలో. సో ఇది కొంచెం మనకి జాగ్రత్తగా చేసుకోవాలి. సో వోలటైల్ మార్కెట్లో మనకి పికప్ ఎలా దొరికింది ఏంటనేది మీరు చూసినట్లయితే, ఓవరాల్గా మార్కెట్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఆల్మోస్ట్ దగ్గర ఆ రేంజ్లోనే 50 points సమ్వేర్ ఇక్కడ మనకి మైనస్ కనపడుతుంది. నేను ఎలా చేస్తాను, నేను క్యాప్చర్ ఎలా చేస్తానంటే, మీరు చూడండి, ఇది నాది మేము బిల్డ్ చేసిన ఇండికేటర్. ఇది ఇండికేటర్ ప్రమోట్ చేయట్లేదు, బట్ నా లెవెల్స్ ఎలా ఉంటాయంటే, ఇది ఎంఎస్సిడి కాదు, నథింగ్ బట్ ఇది మా ఓన్ ఇంటర్నల్ డెవలప్ చేసింది. సపోజ్ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యింది కదా, మార్కెట్ ఇక్కడ ఓపెన్ కాగానే ఇక్కడ కింద కనపడుతుంది, సమ్వేర్ మధ్యలో కనపడుతుంది. అంటే పైన కాదు, నాకు కింద కాదు. సో నా రూల్ ఏంటి, ఐదర్ పైన ఉండాలి, కింద ఉండాలి. ఇది నా రూల్ నేను చేసే ట్రేడింగ్లో. సో నేను ఏం చేస్తానంటే, ఇక్కడ నేను కొంచెం వెయిట్ చేస్తాను. ఇక్కడ పైకి వెళ్తుంది, గ్రీన్ లైన్ అంటే కాలు, రెడ్ లైన్ అంటే పుట్ అనమాట. నేను ఇలా అజ్యూమ్ చేసుకొని ట్రేడ్ చేస్తాను. రిస్క్ తీసుకోవాలంటే నేను ట్రేడ్ చేసేస్తా. ఆల్రెడీ 9:15కి నేను ఎంట్రీ చేసేయాలి అంటే, ఇది చూడండి గ్రీన్ కింద ఉంది, కానీ ఫస్ట్ 15 minutes ఏమన్నా పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. సో ఇక్కడ నేను ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ మధ్యలో అనేది నేను వదిలేస్తానండి, నేను ఇక్కడ చేయను మధ్యలో. నేను ప్రతి బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, క్రూడ్ ఆయిల్ కూడా చూపిస్తాను మీకు ఇవన్నీ. నాకు ఆపర్చునిటీ ఎక్కడ కనిపించిందంటే, ఎప్పుడైతే ఇది క్రాస్ అయ్యిందో కిందికి, మధ్య నుంచి క్రాస్ అయింది, ఇది వదిలేసి ఈ బాటమ్ నుంచి ఏదైతే క్యాప్చర్ అయింది, సపోజ్ ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకున్నా, బట్ ఇమ్మీడియట్లీ పక్క క్యాండల్ చూడండి డౌన్ అయింది. ఇన్ కేస్ నేను వెయిట్ చేస్తుంటే ఓకే, అదర్వైజ్ నా స్టాప్ లాస్ ఏముంటుంది, ఈ క్యాండిల్ స్టాప్ లాస్, ఈ క్యాండిల్ స్టాప్ లాస్ కింది అయిపోతుంది కదా.
ఇంకా నేను కొంచెం వెయిట్ చేస్తుంటే ఇది పికప్. బట్ ఫస్ట్ ట్రేడ్ ఫెయిల్ అయినా నా సెకండ్ ట్రేడ్ నా రూల్ ఏంటి, ఈ క్యాండిల్కి క్రాస్ ఓవర్ అయ్యాక పైనుంచి వెళ్తా. సో ఈ క్రాస్ ఓవర్ పైన వెళ్ళినప్పుడు ఈ ట్రేడ్ నుంచి నాకు ఎంట్రీ అవుతుంది. ఏది సమ్వేర్ ఇక్కడ నుంచి నాకు ఇది చూడడానికి చిన్నగా కనపడుతుంది కదా స్క్రీన్ పైన, బట్ దిస్ ఇస్ బిగ్. యాక్చువల్లీ 70-80 పాయింట్స్ సమ్వేర్ మంచిగా ప్రాఫిట్ ఉంటుంది. అగైన్ మీరు చూసుకున్నట్లయితే క్రాస్ అయిపోయింది, నేను కావాలంటే ఇక్కడ ట్రేడ్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ నేను వెయిట్ చేస్తాను. టాప్ నుంచి నా రూల్ కదా, ఇక్కడ నుంచి ట్రేడ్ చేయాలి జనరల్గా. వెయిట్ చేసినా నా స్టాప్ లాస్ ఇక్కడ ఎంట్రీ హిట్ అవ్వలేదు, బట్ ఈ క్యాండిల్కి హిట్ అయ్యింది. ఏంటి నా ట్రేడ్, సారీ ఇక్కడ పుట్ తీసుకుంటాను, నా హాయి ఉంది కాబట్టి నా హాయి వచ్చేసి స్టాప్ లాస్. పుట్టు కదా ఇది, కాల్ అయితే కిందిది, పుట్ అయితే పైంది నాది స్టాప్ లాస్, చిన్న స్టాప్ లాస్. స్టాప్ లాస్ ఎప్పుడైనా స్టాప్ లాస్ మనం మెయింటైన్ చేసి మనం స్టాప్ లాస్ చిన్నగా పెట్టుకుంటే మనకు రిస్క్ రివార్డ్ క్యాలిక్యులేషన్ అంటారు చూడండి. స్టాప్ లాస్ ఒకవేళ 100 అయితే రివర్స్ అనేది 300, 500 ఆ లెవెల్లో. ఇప్పుడు మీకు రివర్స్ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఇది క్రాస్ ఓవర్ అయ్యాక నాది క్రాస్ ఎక్కడ అయింది, సమ్వేర్ ఇక్కడ. ఓకే, ఆల్మోస్ట్ ఈ దగ్గరలో అయింది. ఇక్కడైనా మళ్ళీ నా రెండో ట్రేడ్ హై స్టాప్ లాస్ హిట్ అయింది. కానీ మూడో ట్రేడ్ చూడండి, నా మూడో ట్రేడ్ ఇక్కడ నుంచి క్లియర్గా ఇంతకుముందు 70 పాయింట్స్ కదా, లెట్స్ సే ఇది మళ్ళీ ఒక కన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చింది. దెన్ ఈ కన్ఫర్మేషన్ ఇది నాది, దీని కింద నుంచి నేను ఎంట్రీ చేయాలి. నా ఎంట్రీ ఇదండి కింద దాకా, సారీ ఇది కొంచెం పైకి అంటాను. అండ్ నా లెవెల్స్ వచ్చేసి నా ఎంట్రీ పాయింట్ ఒకవేళ పైనుంచి తీసుకుంటే ఆల్మోస్ట్ నా లెట్స్ సే ఇక్కడ దాకా తీసుకున్న 120 పాయింట్స్ నాది. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇదే ప్యాటర్న్ అని కాదు, అందరిది వేరే వేరే ఉంటుంది. చిన్న సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్. నాకు మళ్ళీ ఇక్కడ కాల్ ఆప్షన్ దొరికింది. నాకు కాల్ ఆప్షన్ దొరికింది ఈ క్రాస్ ఓవర్ దగ్గర, అంటే ఈ పైనుంచి వెళ్ళాలి, అంటే సెకండ్ క్యాండిల్ ఎంట్రీ కాదు. ఇక్కడ అవును, బట్ ఇక్కడ నాకు చిన్న స్టాప్ లాస్. ఎన్ని పాయింట్లు అయినాయి, 21 పాయింట్ స్టాప్ లాస్. ఓకే, దెన్ అగైన్ నా క్రాస్ ఓవర్ ఇక్కడ జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ చూడండి, నా బాటమ్ దగ్గర నుంచి నాకు మంచి ట్రేడ్ దొరికింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 50, 70, 80, 90 పాయింట్స్. సింపుల్. సో ఇది ఒక ఎగ్జాంపుల్, ఇది నా ఇండికేటర్. నేను ప్రమోట్ చేయట్లేదు, బట్ నేను ఇలా చేస్తానని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఒక ట్రేడర్గా మనం చేయాలంటే వోలటైల్ మార్కెట్ చాలా సింపుల్. నాకు ఇది ఉందని కాదు, ఇది మేము బిల్డ్ చేస్తాం బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్. కానీ మనకు ఒక ర్యాలీ పట్టుకోవడానికి రావాలి. ఓకే, వోలటైల్ మార్కెట్ ఇది కాల్ సైడ్ అయిపోయింది, ఇది మనకి పుట్ సైడ్ అయిపోయింది. ఓకే, అండ్ ఇక్కడ నాకు మళ్ళీ ఒక కాల్ సైడ్ అయిపోయింది. సో వోలటైల్ మార్కెట్లో ఇది మనకి ప్రాఫిట్ దొరుకుతుంది. కావాలంటే మీరు ఇది కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, బట్ ఐ ఇగ్నోర్ ఇట్. ఒకవేళ ఇది ఇగ్నోర్ చేస్తే బెటరు. సో లెట్స్ సే ఈ 3 కాల్స్ మనకు వచ్చాయి. సో రిస్క్ రివార్డ్ ఏమైంది, రిస్క్ రివార్డ్ ఇక్కడ మనకి ఒక 40 పాయింట్స్, 3 సార్లు స్టాప్ లాస్ అయినా 40 to 60 పాయింట్ అయినా మనకి 70, 120, ఆల్మోస్ట్ 250 or 220 పాయింట్స్ మనకి ఇక్కడ ఒక ఆన్ అన్ ఎవరేజ్ ఎస్టిమేట్. ఈవెన్ 200 పాయింట్స్ కూడా -60 పాయింట్ తీసేస్తే మనకి స్టిల్ 130 పాయింట్స్ మనం ప్రాఫిట్లో ఉంటాం. ఇందులో ఒక రఫ్ ఎగ్జాంపుల్, నాట్ ఎగ్జాక్ట్లీ మనం చేయాలని కాదు. సో ఇది వోలటైల్ మార్కెట్ అవకాశం, లేకపోతే ఒక ఆపర్చునిటీ అంటాం అనమాట. లెవెల్స్ మనం పెట్టుకున్నట్లయితే లెవెల్స్ మనది ఆల్మోస్ట్ అదే లెవెల్స్లో జరిగింది కాబట్టి లెవెల్స్ గురించి ఇవన్నీ నేను డిస్కస్ చేయను. అంటే ఫ్రైడే గురించి డిస్కస్ చేస్తే లెవెల్ ఇది మనకి థర్స్డే నాడు ఏముంటాయి, అంటే వెడ్నెస్డే నాడు ఏం లెవెల్స్ ఉంటుందో మనం డిస్కస్ చేసిన లెవెల్స్ ఇవి. సో ఇవాళ మార్కెట్ ఏం లేదు. సో ఈ రోజు మనం రేపటి గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఏ రెసిస్టెన్స్ మనకు బ్రేక్ అవ్వలేదు, ఈ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చింది, మళ్ళీ సపోర్ట్ దగ్గరకు వచ్చింది. అంటే ఫస్ట్ రెసిస్టెన్స్ ఫస్ట్ సపోర్ట్ దగ్గర మధ్యలోనే తిరిగింది. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమే. ప్లీజ్ మర్చిపోకండి మన టెలిగ్రామ్ అండ్ ట్విట్టర్ చూడడానికి. అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా సూపర్ అండి. నేను డీటెయిల్గా నిఫ్టీలో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇక్కడ నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను. ఇది మన మార్కెట్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ నేను అవాయిడ్ చేస్తా, వీలైతే ఇది కూడా అవాయిడ్ చేస్తారు. రిస్క్ తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోవచ్చు, బట్ చిన్న స్టాప్ లాస్ తీసుకొని. బట్ నాకు బాటమ్ నుంచి దొరికింది చూడండి, అందుకే నేను ఇక్కడ మార్క్ చేస్తాను ఎప్పుడైనా. కింద ఈ బాటమ్ నుంచి నా క్రాస్ ఓవర్ కన్ఫర్మ్ అయింది. ది క్యాండిల్ పై నుంచి నేను ఎంట్రీ చేయాలి. ఎంట్రీని తీసుకున్న ఆల్మోస్ట్ ఇక్కడ క్రాస్ ఓవర్ అవుతుంది చూడండి పర్ఫెక్ట్గా. ఎన్ని పాయింట్లు అండి, 266 పాయింట్స్, 120 పాయింట్స్, 200 పాయింట్స్ మనం నిఫ్టీలో మాట్లాడాం కదా. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో 266 పాయింట్స్. సరే, మళ్ళీ పుట్ సైడ్ నాకు టాప్ నుంచి బాటమ్ దొరుకుతుందని చూసుకున్నట్లయితే ఈ క్యాండిల్ చూడండి, దీని కింద నుంచి నా ఎంట్రీ అవుతుంది. ఇక్కడ కింద ఎంట్రీ అవ్వలేదు, ఈ క్యాండిల్ అయింది. ఈ క్యాండిల్ అనేది చిన్న ప్రాఫిట్ వచ్చింది. ట్రైల్ చేసుకుంటే ఇది స్టిల్ ప్రాఫిట్ 20-30 పాయింట్స్ పుట్ సైడ్. దెన్ నేను మళ్ళీ కాల్ సైడ్ వెళ్ళను, ఎందుకంటే ఇక్కడ సైడ్ వేస్ నా మిడిల్లో ఉంది. నా రూల్ ఏంటి, పైనుంచి. సో అగైన్ పైన నేను చూస్తా, ఈ పైనుంచి అంటే ఈ క్యాండిల్ నుంచి, ఈ క్యాండిల్ హై అవ్వలేదు ఇక్కడ, అందుకే స్టాప్ లాస్ హిట్ అవ్వదు. ఈ క్యాండిల్ నుంచి నాకు మొత్తం
ఆల్మోస్ట్ ఇది తీసుకున్నా నాకు అట్లీస్ట్ 96 పాయింట్ నిఫ్టీలో. ఇంకా కొంచెం రిస్క్ తీసుకున్నా, స్ట్రెయిన్ చేసుకుని, ఎందుకంటే నా స్టాప్ లాస్ ఇక్కడ పైన ఉంది. సో నాకు ఆల్మోస్ట్ 200 పాయింట్స్. మళ్ళీ ఒక అవకాశం చిన్నగా నాకు దొరికినట్టు కనిపిస్తున్నట్లయితే ఇది ఒక క్యాండిల్ ఉంది, దీనిపైన నుంచి అంటే దీని కింద మనకి స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, దీనిపైన నుంచి ఎంట్రీ చేస్తా. సెకండ్ క్యాండిల్కి అగైన్ మనకి 160 పాయింట్స్. చూడ్డానికి 30 షేర్స్ ఉంటాయి. 100 200 పాయింట్స్ ఇంటూ 30, అక్కడ నిఫ్టీలో 60 ఉంటాయి. 60 పాయింట్స్ ఇంటూ 200 పాయింట్స్, 60 షేర్స్ ఇంటూ 200 పాయింట్స్. సో ఇలా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 100 బ్యాంక్ నిఫ్టీలో మనకి 30 షేర్స్ ఉంటాయి, అండ్ ఇక్కడ మనకి ఓవరాల్గా 350 పాయింట్స్ దొరికినట్టు కనపడుతుంది. అండ్ నిఫ్టీలో 60 షేర్స్ ఉంటాయి, ఇక్కడ మనకు ఒక 200 అనుకుందాం, ఒక ఎగ్జాంపుల్ 150 200 తీసుకున్న మైనస్ ప్లస్లో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇంకా సో ట్రేడింగ్ స్పెషల్లీ వాలటైల్ నాకైతే నచ్చుతుంది. అండ్ ట్రేడింగ్ మార్కెట్లో 1 టైం 2 టైం ఆపర్చునిటీ ఉంటుంది, కానీ వాలటైల్ మార్కెట్లో 2 3 or 4 టైమ్స్ కూడా మనకి ఆపర్చునిటీ దొరుకుతుంది. అప్ వెళ్తుంది, కిందికి వెళ్తుంది, అప్ వెళ్తుంది, పైకి వెళ్తుంది. సో నెవర్ నో, మార్కెట్ లైవ్ మార్కెట్. ఇప్పుడంటే మనకి క్యాండిల్ ఫార్మ్స్ అయిపోయాయి కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాము, బట్ కాకపోతుండే ఎలా అనేది ఇది నాకు గైడెన్స్ ఇస్తుంది. ఇది ఒక నా సపోర్ట్, నా ట్రేడింగ్ ప్యాటర్న్ అనమాట. ఓకే, నేను రోజు ఇది రివీల్ చేయను, బట్ ఇవాళ మీతో రివీల్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే వాలటైల్ మార్కెట్ మంచి ఆపర్చునిటీ యాక్చువల్లీ. దెన్ బ్యాంక్ నిఫ్టీ మనం డిస్కస్ చేస్తాము. సో మన రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ దాకా వచ్చింది మన మార్కెట్, అండ్ సపోర్ట్ మనకి ఏం బ్రేక్ అవ్వలేదు. సో ఇందులో సెకండ్ రెసిస్టెన్స్ టచ్ అయ్యి మళ్ళీ బాటమ్కి రావడానికి చూసాం. సో ఆల్మోస్ట్ అంతే మన దగ్గర ప్లస్ మైనస్. అండ్ బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది. క్రూడ్ ఆయిల్లో ఏముంది, క్రూడ్ ఆయిల్లో కూడా నేను సేమ్ ఇలాగే చేస్తాను, లెవెల్స్ చూపించేస్తాను. నాకు ఇక్కడ నుంచి అయితే ట్రేడ్ వస్తుంది, నా బాటమ్ సైడ్ ఇక్కడ నిన్న రాత్రి మనం కొంచెం పికప్ చేసుకున్నాం. అండ్ సేమ్ వే న్యాచురల్ గ్యాస్లో కూడా పికప్ చేసుకున్నాం, సారీ ఫుడ్ సైడ్ కూడా పికప్ చేసుకున్నాం. న్యాచురల్ గ్యాస్లో ఏం జరిగిందంటే, న్యాచురల్ గ్యాస్లో బాటమ్ టు బాటమ్ క్రియేట్ అయ్యిండే. అండ్ ఈ చార్ట్ చూడండి, కొంచెం చార్ట్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది మనకి. సో చాలా, ఎందుకంటే న్యాచురల్ 9 to 11:55 వరకు ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఇది నేను మరొకసారి వీడియోలో ఎప్పుడైనా స్పెసిఫిక్గా న్యాచురల్ గ్యాస్ క్రూడ్ ఆయిల్లో ఏ టైం ఫ్రేమ్ పెట్టి ఎందులో మంచి మనం చూసుకోవాలనేది ఇందులో కొంచెం చేంజ్ చేసేది ఉంటుంది, అది మనం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 minutesలో చూస్తే మీకు అర్థం కాలేదు, ఇక్కడ చూడండి ఇప్పుడు నేను 5 minutes పెట్టాను. సో ఇందులో కొంచెం డిఫరెన్స్ మనం పని చేయాల్సి వస్తుంది, ఎందుకంటే 1200 షేర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకుంటాను 5 minutes చార్ట్లో, సమ్ అరౌండ్ ఇది క్రాస్ ఓవర్ అవుతుంది, గ్రీన్ ఈజ్ ఎ కాల్ అండ్ రెడ్ ఈజ్ ఎ పుట్. సో పుట్ తీసుకోవాలి, ఏదైతే పైన ఉందో అది. సో పుట్ తీసుకున్నామంటే నాది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, దీని కింద నుంచి నా ఎంట్రీ అవుతుంది, అంటే ఇది. అండ్ నేను లెవెల్స్ పెట్టాను ఆల్రెడీ, అక్కడ నుంచి మనకి ఇవంతా కంటిన్యూ. ఒకవేళ ఇంత తీసుకున్నా ఆల్మోస్ట్ 13 పాయింట్స్ ఇంటూ 1200, ఇంకా మీరు క్యాలిక్యులేట్ చేయండి. బట్ ఇక్కడ క్రాస్ ఓవర్ అవుతుంది, ఇంకా రిస్క్ తీసుకున్నా నాకు చిన్న స్టాప్ లాస్ హిట్ అవ్వను, అందుకని ఇక్కడ ఎక్కువ ట్రేడ్ చాలా స్లో జరిగింది యాక్చువల్లీ. ఓకే, చాలా స్లో ఉంది నిన్న. ఇప్పుడు మనకి ట్రేడింగ్ ఇది క్లోజ్ ఉంది కాబట్టి మనకి ఒక డ్రాస్టిక్ కింద వరకు కనపడుతుంది, బట్ ఇన్ కేస్ మీరు లైవ్ మార్కెట్లో గమనిస్తే మాత్రం ఇది చాలా స్లో జరిగిందనమాట. ఇక్కడ నుంచి గమనించండి, 15 minutes చార్ట్ ఫ్రమ్ అగైన్ ఈ కింద నుంచి. ఇంతకుముందు 13 పాయింట్స్ మాట్లాడాం కదా, ఈ క్యాండిల్ నుంచి చూసుకున్నా నాకు మొత్తం 20 పాయింట్స్. ఓకే, ఈ క్యాండిల్ పట్టుకున్నాం మనకి 20-25 పాయింట్స్. అండ్ ఇక్కడ కన్సల్టేషన్. సో టైంని బట్టి, ఆ మూమెంటం బట్టి, వాల్యూమ్ని బట్టి మనం ఇక్కడ టైం ఫ్రేమ్ చేంజ్ చేస్తాం. ఇది నా ట్రేడింగ్, అన్నీ సింపుల్గా ఈజీగా రెడీమేడ్ ఎప్పుడు దొరకవు. క్లియర్ ఫ్రెండ్స్? సో బ్యాంక్ నిఫ్టీ ఇవి. అండ్ ఈ లెవెల్స్ మీరు అవాయిడ్ చేయండి, ఇది మనం లాస్ట్ ట్రేడింగ్ టైంలో పెట్టుకున్నాం. సో ట్రేడింగ్ అనేది చాలా సింపుల్, లెవెల్స్ మనం మేనేజ్ చేసుకున్నామంటే జియో పొలిటికల్ కానీ ఏదన్నా మన ఇంటర్నల్ న్యూస్ కానీ ఇండియాలో దానికి ఎఫెక్ట్ త్రూ మనకి మార్కెట్ మూవ్మెంట్ వస్తాయి, కానీ అట్ ద సేమ్ టైం మనం మేనేజ్మెంట్ చేసుకోవాలి, రిస్క్ తక్కువ పెట్టుకోవాలి, రివార్డ్స్ మనం ఎక్కువ పెట్టుకోవాలంటే ఇది మన చేతిలో లేదు, కానీ ఇది మన చేతిలో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, రిస్క్ మన చేతిలో ఉంటుంది కానీ రివార్డ్స్ మన చేతిలో ఉంటుంది. ఎందుకంటే ఎంత పడుతుందో నాకు కూడా తెలియదు, మీకు కూడా తెలియదు. అలాంటప్పుడు ముందే ప్రిడిక్షన్ చేయడం తప్పు. బట్ అట్ ద సేమ్ టైం ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ అని పెట్టుకోండి. కాబట్టి రిస్క్ కంట్రోల్ చేయండి, రివార్డ్స్ వెళ్తూనే ఉండండి అండి. ఇప్పుడు మనకి చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ కింద ఎంట్రీ చేసుకున్న ఒక 2-3 పాయింట్స్ కంటే ఎగ్జిట్ చేసేస్తారు, కానీ యాక్చువల్లీ వచ్చేది ఇంకా 10 పాయింట్స్ ఉంది. అండ్ 20 పాయింట్స్ ఇంటూ 1200 షేర్స్ ఉంటాయి ఇందులో. మీరు క్యాలిక్యులేట్ చేయండి ఒకసారి ఎంత వస్తుందో. సో దట్ ప్రాఫిట్ యూ మిస్సింగ్. దెన్ అందుకే అంటున్నాను, ఒకసారి టెలిగ్రామ్ అండ్ మన ట్విట్టర్ అకౌంట్ చూడండి, నచ్చితే కంటిన్యూ చేయండి. ఇవే మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి, నేర్పించడానికి ప్రయత్నిస్తాము. డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది. క్లియర్ ఫ్రెండ్స్? నా
ఒక కొంచెం న్యూస్ ఉన్నాయి, న్యూస్ బేస్ కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి, అవి మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అండ్ దాని తర్వాత మన ఫ్రైడే మార్కెట్ యూఎస్ ఇంకా ఇరాన్ మధ్యలో ఎలా జరుగుతుంది ఏందనేది. ఈ ఇరాన్ యూఎస్ మధ్యలో మనం ఇజ్రాయెల్ని మర్చిపోయామా క్వశ్చన్ యాక్చువల్లీ. ఎందుకంటే మీకు గుర్తుంటే వెనిజులా కంటే ముందు ఇజ్రాయెల్ అండ్ ఇరాన్కి ఒక కాన్ఫ్లిక్ట్ అయింది, అప్పుడు యూఎస్ మధ్యలో వచ్చింది, గుర్తుందా? ఇజ్రాయెల్ ఇరాన్కి ఫైట్ జరిగితే యూఎస్ మధ్యలో వచ్చి ఒక బాంబర్ వేసేసి అదంతా డిప్లొమాట్గా క్లోజ్ అయింది, యూఎస్ మధ్యలో వచ్చింది. కానీ ఇప్పుడు యూఎస్ అండ్ ఇరాన్ డైరెక్ట్గా కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సో ఇజ్రాయెల్ ఏమైంది? సో దట్స్ అ క్వశ్చన్. ఎక్కడ ఇది జియో పొలిటికల్ ఇంతే, మనకు యాక్చువల్లీ అర్థం కాదు, ఇది చెప్పాలన్నా ఫుల్ డే పడుతుందేమో, బట్ ట్రై చేస్తాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయడానికి. అండ్ దాని తర్వాత మనం ఫ్రైడే మార్కెట్కి లెవెల్స్ ఏముంటాయి చూద్దాం. అండ్ సాయంత్రం కొన్ని కమ్యూనిటీ లెవెల్స్ ఉంటాయి, టెలిగ్రామ్ చెక్ చేసుకోండి, సాయంత్రం 5 o'clock ఉంటుంది. ఇది ఓన్లీ లెవెల్స్ మీకు హెల్ప్ చేయడానికి తప్ప టిప్స్ కాదు, కొనమని, హోల్డ్ చేయమని, సెల్ చేయమని టిప్స్ కాదు. నేను యాజ్ డిస్క్లైమర్ చెప్పాను, నేను సేబీ రిజిస్టర్ని కాదు, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ని కాదు. సో అలాంటప్పుడు మీరు ఓన్లీ ఒక ఐడియా, ఒక పర్పస్గా చేయండి అండ్ నేర్చుకుని మీరు ముందుకు వెళ్ళొచ్చు. క్లియర్? ఫస్ట్ స్టార్ట్ చేద్దాం మనం. ఫస్ట్ వచ్చేసి మనకి రూపీస్ మీద చూసినట్లయితే రూపీస్ వచ్చేసి మనకి ఇండియన్ రూపీస్ కొంచెం స్ట్రాంగ్, $90.1 రికవరింగ్ ఫ్రమ్ ఆఫ్టర్ లాసెస్ ఫ్రమ్ ప్రీవియస్ సెషన్. అండ్ ఇక్కడ డిస్కషన్ ఇంకా జరుగుతుంది, మార్కెట్ సెంటిమెంట్ రిమైన్ మెషర్డ్ అయ్యే డిస్కషన్ బిట్వీన్ ఇండియా అండ్ యూఎస్ ట్రేడ్ డీల్. యూఎస్ సెక్రటరీస్ రూబియో, యూఎస్ స్టేట్ రూబియో ఆన్ ట్రేడ్, క్రిటికల్ మినరల్, న్యూక్లియర్ ఎనర్జీ, డిఫెన్స్ అండ్ అదర్ ఎనర్జీ గురించి ఇలా డిస్కషన్ జరుగుతుంది. అండ్ జీడిపి ఫోర్కాస్ట్ కూడా దీని మీద మనకి ఉంటుందన్నమాట. నెగోషియేషన్ అండ్ బయాలటరల్ ట్రేడ్ డీల్ త్రూ ఇండియాస్ ఫార్మ్ అండ్ డైరీ సెక్టర్ మీద. సో ఇక్కడైతే మనందరికి తెలిసిందే, ఇండియా అయితే స్ట్రాంగ్గా ఉంది, ఇందులో మీరు ఎంట్రీ చేయలేరని. ఎందుకంటే ఇక్కడ డిఫరెన్స్, ఇందులో ఎందుకు చేయలేరు మీరు చెప్పగలిగితే దట్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ, మీకు తెలుసని. ఈ ఇండియా ఫార్మ్ అండ్ ఇండియా డైరీ సెక్టర్ మీద ఇండియా ఎందుకు చేయట్లేదు అనేది ఒక రీజన్ ఉంది. అది నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా నేను స్ట్రాంగ్గా ట్రై చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఎందుకంటే యూఎస్ డైరీ ప్రోడక్ట్స్ ఏమైతే ఉంటాయో, కానీ ఇండియా ఫార్మింగ్ మీద ఏదైతే ప్రోడక్ట్స్ ఉంటాయో దాని మీద ఒక 20-30 minutes డిస్కస్ చేయొచ్చు. ఎందుకు ఆ ప్రోడక్ట్స్ మనం రీజన్స్ ఉన్నాయి. మన ఇండియాకి డెఫినెట్లీ మన ఇండియా దీన్ని ప్రొటెక్టింగ్ ఫార్మింగ్ అవన్నీ ఉన్నాయి డెఫినెట్లీ, బట్ వాళ్ళ ప్రోడక్ట్స్ కూడా కొంచెం మనకి సెట్ కావు. అది నేను నెక్స్ట్ వీడియోలో కానీ ఎప్పుడైనా ముందుకు వచ్చినప్పుడు నేను డిస్కస్ చేస్తాను ఎప్పుడైనా. సెకండ్ వచ్చేసి గవర్నమెంట్ సోర్సెస్ స్టేటెడ్ రీసెంట్లీ 25% ఇరాన్ మీద అది ఉండే కదా. సో ఇక్కడ మనకి రష్యా నుంచి అక్కడ ఆయిల్ గురించి మనకి రెస్ట్రిక్షన్ పెడుతుంది. అండ్ ఇరాన్ నుంచి కూడా మనం ట్రేడ్ ఏదైతే ట్రేడ్ రూట్ ఉంటుందో లేదా ఇరాన్తో మనం ట్రేడ్ చేస్తాం 25%, అక్కడ మనకి ఇది మనకి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇది ఒకటి మనకి చాలా ఛాలెంజింగ్ ఉంది. ఇండియా గివెన్ ద ట్రేడ్ ఇరాన్ అకౌంట్స్ ఫర్ నేను లాస్ట్ వీడియోలో ఓన్లీ అబౌట్ 0.15%, ఎక్కువ లేదు. బట్ ఏంటంటే ఇరాన్ నుంచి మనం ఇరాన్ ఈజ్ అ గుడ్ కంట్రీ, థర్డ్ ఆయిల్ రిజర్వ్ కంట్రీ యాక్చువల్లీ, కంపెనీ అన్నాను, కంట్రీ. సో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కువ 80% వరకు ఆయిల్ తీసుకునేది చైనా, కానీ రష్యా కూడా ఉంది. రష్యా వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఎందుకు ఏంది అది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ మనము టాపిక్ డైవర్ట్ కాకుండా ఫస్ట్ ఈ రూపీస్ రిలేటెడ్ మనం డిస్కస్ చేసినట్లయితే, అండ్ ఇక్కడ వరల్డ్ బ్యాంక్ రిటైన్ జీడిపి గ్రోత్ 6.50. ఒకవేళ యూఎస్ మెయింటైన్ 50% టారిఫ్, అదే మెయింటైన్ ఉంటే 6.5 రేట్ గ్రో అవుతుందన్నారు. వెరిన్ వి ఎస్టిమేట్ దట్ 7.2 నుంచి గ్రో అవుతుందని. లెట్స్ సి, చాలా పారామీటర్స్ కలిపి మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో సిగ్నలింగ్ ఈ స్లో డౌన్ ఫ్రమ్ ఎస్టిమేటెడ్ 7.2, అంటే మనం 7.2 చెప్తున్నాం, అది 6.5 ప్రొవైడెడ్ యూఎస్ మెయింటైన్ 50% టారిఫ్. ఒకవేళ ఇది తీసేస్తే మేబీ 7.2 కంటే కూడా 8+ పెరిగిన నో డౌట్. అది మనం డిస్కస్ చేద్దాం ఒకవేళ మనకి ఏమైనా టాపిక్ దొరుకుతాయి. సో యూఎస్ రూపీస్ మీద మనకి క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నిన్న డౌ జోన్స్ కొంచెం పడ్డది, అండ్ నాస్డాక్ కూడా పడ్డది. నాస్డాక్లో టాప్ కంపెనీ, ఇండియాలో టాప్ కంపెనీ పడితే మన బ్యాంక్ నిఫ్టీ ఎలా పడతాయో అలాగే నాస్డాక్ కూడా కొంచెం డౌన్ అయింది. ఎందుకంటే అక్కడ కూడా టాప్ కంపెనీ లైక్ ఎన్విడియా అని 3% పడ్డది, అది అవన్నీ ఉన్నాయన్నమాట. ఎన్విడియా పడ్డానికి కారణం కూడా ఒకటి ఉంది. కారణం వచ్చేసి ఒకటి ఉండే, చైనాలు ఇక్కడ పెట్టాను నేను, చైనా ఇది ఇక్కడ పెడదాం. సో చైనా వచ్చేసి చైనాస్ కస్టమ్స్ ఏజెంట్స్ టోల్ ఎన్విడియా H200 చిప్స్ ఆర్ నాట్ పర్మిటెడ్. బేసికల్లీ వీళ్ళు ఇంటర్నల్ ఇంపోర్ట్ వాళ్ళు ఇంటర్నల్దే చేస్తున్నారు. చైనా యాక్చువల్లీ యూఎస్ అప్రూవల్ ఇచ్చేసింది, మీరు చిప్స్ చైనాకి ఎక్స్పోర్ట్ చేయొచ్చండి. కానీ చైనా అంటుంది వద్దురవై, కస్టమ్స్ ఏజెంట్స్ టోల్డ్ ఎన్విడియా H200 చిప్స్ ఆర్ నాట్ పర్మిటెడ్
అసోసియేట్. ఓకే, దీనివల్ల కొంచెం ఇన్వర్టెడ్ ఎఫెక్ట్ కూడా అయింది. ఎందుకంటే చైనా ఏంటంటే ఇస్ ఏ ఎక్స్పోర్ట్ కంట్రీ, ఇది ఎక్స్పోర్ట్ చేస్తుంది ఎక్కువ అండ్ ఇంపోర్ట్ తక్కువ ఉంటుంది. సో ఇంపోర్ట్ ఏంటి యూఎస్ నుంచి వచ్చేది, వీళ్ళు యూఎస్కే ఎక్కువ చేస్తారు వీళ్ళకి డన్. సో H200 చిప్స్ అనేది నాట్ పర్మిటెడ్ అంటున్నారు కాబట్టి ఇక్కడ కొంచెం వాళ్ళకి ఎన్విడియా స్టాక్ మీద కూడా కొంచెం ఇబ్బంది అయింది. డౌన్ఫాల్ జరగడం వల్ల మనకి నిన్న నాస్డాక్ కానీ అండ్ డౌ జోన్స్ కానీ నెగిటివ్గా కనపడుతుంది. క్లియర్ అయిపోయింది అనుకుంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, దీని గురించి కూడా మనం డిస్కస్ చేయాలంటే చాలా పెద్ద స్టోరీ ఉంది. స్పెషల్గా డిఫరెంట్ వీడియోనే దీని గురించి చేయాల్సి వస్తుంది. ఎందుకు యుఎస్ మార్కెట్ మనకి ఎందుకు డౌన్ఫాల్ అయింది, ఏ స్టాక్స్ అయ్యింది, అవన్నీ డిస్కస్ చేయొచ్చు. అండ్ సెకండ్లీ మన ఇండియన్ రిలేటెడ్ అయితే వాల్మార్ట్, ఫ్లిప్కార్ట్, స్విగ్గీ టాప్ 10 minutes డెలివరీ ఉంది కదా. ఒకవేళ మీరు వాడితే, నేను వాడా స్విగ్గీ, జొమాటో యాపే లేదు నా ఫోన్లో, బట్ ఇన్ కేసు మీ దగ్గర ఉంటే చూడండి ఈ 10 minutes డెలివరీ అనేది తీసేశారంట. దీని మీద డిస్కషన్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో చూడాలి ఇంకా ఎలా ఎఫెక్ట్ ఉంటుంది కంపెనీ మీద, లెట్స్ సీ. అండ్ మోస్ట్ ఐస్ February 1st మనకి సండే వస్తుంది, February 1st అనుకుంటా. ఐఎమ్ షూర్ నేను కరెక్ట్, ఒకవేళ రాంగ్ ఉంటే చెప్పండి. February 1st వచ్చేసి సండే ఉంటుంది. సో బడ్జెట్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, MSME మీద, ప్లస్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మనము టారిఫ్ పెడుతున్నాం. సో దాంట్లో ఏమన్నా డిస్కౌంట్, సంథింగ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ గిట్ ఏమైనా ఇస్తారా అనేది దాని మీద చాలా డిస్కషన్ ఉన్నాయి. సో డిఫెన్స్ సెక్టర్ బూస్ట్, MSME గ్రోత్, రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీని మీద కూడా వీళ్ళు డిస్కషన్. సో ఫోకస్ అంతా దీని మీద కూడా ఉంది. సో ఇది ఎందుకు మనం డిస్కస్ చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే డాలర్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసాం. ట్రేడ్ డిస్కషన్ జరుగుతుంది, యూఎస్ ట్రేడ్ మీద మనకి 25% ఎక్స్ట్రా ఉంది, ప్లస్ 50% అంటే 25% రష్యా ఆయిల్ కొంటున్నందుకు, ఇంకో నార్మల్ టారిఫ్ అయితే 25%, ప్లస్ మనం రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాం కాబట్టి ప్లస్ ఇంకో 25% కాబట్టి అదో 50% ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది, ప్లస్ బడ్జెట్ వస్తుంది. సో మార్కెట్ ఒక మనకి మూమెంటం ఇవ్వచ్చు, గుర్తుపెట్టుకుని. నెక్స్ట్ ఈ ఫ్రైడే, రేపు తెలీదు, రేపు మూమెంటం రావచ్చేమో. దీనికి కారణాలు ఉన్నాయి, నేను డిస్కస్ చేస్తున్నానంటే దానికి కారణం ఉంది. మార్కెట్ దీన్ని ఏం చేస్తాయంటే పైకి తీసుకెళ్లే ఛాన్స్ ఉండొచ్చు. ఒకవేళ బడ్జెట్లో మనకి ఏమైనా డౌన్ఫాల్ మనకి అలాగే పాజిటివ్ అనిపించలేదంటే కరెక్షన్ రావచ్చు. సో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది మనకి, ఎందుకంటే ఆల్రెడీ మనం టాప్ నుంచి కిందికి వచ్చాం. సో కింద నుంచి రావడానికి ఆల్రెడీ ఓవర్సోల్డ్ అయినాక ఇంకా కొంచెం కిందికి వచ్చాం, ఓవర్సోల్డ్ పైకి వచ్చి కిందికి వెళ్ళింది. ఇప్పుడు మనం పైకి తీసుకెళ్ళొచ్చు ఈ మార్కెట్ని అని నాకు కనపడుతుంది. అందుకే మనం ఈ టాప్ పాయింట్స్ డిస్కస్ చేస్తున్నాం. సో అక్కడ వచ్చేసి మన బడ్జెట్ మీద ఫోకస్ ఉంది, ట్రేడ్ మీద డిస్కషన్ పెండింగ్ ఉంది యూఎస్ నుంచి, ప్లస్ ఇక్కడ ఏమైనా ఎగ్జంప్షన్ కిట్ ఏమైనా దొరుకుతుందా, ఇది ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సో మార్కెట్లో. సో ఇన్సైడ్ చూడాలి ఇప్పుడు నెక్స్ట్ 1 week. ఇవాళ ఆల్రెడీ 15th, రేపు 16, 17, 18 మార్కెట్ బంద్ అంటే మార్కెట్ క్లోజ్, అండ్ మండే 18, 19 నుంచి అంటే 10 days ఉంది. సో దాని 10 daysలో మన ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మార్కెట్ అనేది. అండ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది మార్కెట్ అంటే మనకు అవకాశం ఉందన్నమాట. సో యాజ్ అ ట్రేడర్ ఆపర్చునిటీ అది చూడాలి. ఓకే, నా యుఎస్ అండ్ ఇరాన్ గురించి మనం డిస్కస్ చేసినట్లయితే దీని గురించి ఒక 10 minutes తొందరగా డిస్కస్ చేస్తా, ఎందుకంటే మనం ఫ్రైడే లెవెల్స్ కూడా మాట్లాడుకోవాలి క్విక్లీగా. సో ఎప్పుడైతే వెనిజులాని క్యాప్చర్ చేశాడో అక్కడ నుంచి యుఎస్ ఫ్రీ అయిపోయింది, ఇంకా ఎవరితో పట్టించుకోవడం లేదు. అంటే నేనే సర్వం అలా. వెనిజులా నుంచి టాప్ నెంబర్ 1 ఆయిల్ రిజర్వ్, ఇరాన్ టాప్ 3 అనుకుంటా, టాప్ 2 కాదు, టాప్ 3 అనుకుంటా ఆయిల్ రిజర్వ్. ఓకే, ఈ కంట్రీ కూడా శాంక్షన్లో ఉంది కాబట్టి ఆయిల్ అమ్మలేదు, కానీ ఇక్కడ నుంచి చైనా మాత్రం కొంటుంది. రష్యా వీళ్ళకి సపోర్ట్ చేస్తారు, కానీ సపోర్ట్ చేయలేకపోయింది వెనిజులాకి ఈసారి, ఎందుకు లెట్స్ సీ. బట్ రష్యా అంటుంది ఇప్పుడు ఇరాన్ని నువ్వు టచ్ చేస్తే మాత్రం నేను ఈయనకు సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు ఇరాన్ నార్మల్ కంట్రీ కాదు, వెనిజులా లాగా కాదు. ఇరాన్ మంచి టూరిజం ప్లేసు, మంచి ఆర్మ్స్ అవన్నీ, మంచి డ్రోన్స్ అవన్నీ చాలా ఇవి ఉంటాయి, మిలిటరీ బేస్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది వీళ్ళకి. సో ఎందుకు చెప్తున్నా, కొంచెం కనెక్ట్ చేయండి. ఇక్కడ చైనా సపోర్ట్ ఉంది, రష్యా సపోర్ట్ ఉంది, అండ్ ఇది మిడిల్ ఈస్ట్లో వస్తుంది. అండ్ ఎప్పుడైతే వెనిజులా క్యాప్చర్ అయిపోయిందో ఇప్పుడు ఇరాన్ మీద, ముందు ఈ వెనిజులా క్యాప్చర్ కాకముందు ఇజ్రాయెల్ ఉండేది. ఓకే, ఇజ్రాయెల్ మీద మధ్యలో యుఎస్ వచ్చింది, నేను చూసుకుంటాను. బట్ ఇప్పుడు ఇక్కడ యుఎస్ కాన్ఫ్లిక్ట్ డైరెక్ట్ జరుగుతుంది. సో ఇజ్రాయెల్ ఇండైరెక్ట్ ఏమైనా చేస్తున్నారా అనేది కూడా క్వశ్చన్ అనమాట. అది ఇప్పుడు మనం క్లారిటీ లేదు. బట్ ఇరాన్ వాంట్స్ రిటాలియేషన్ ఇఫ్ ట్రంప్ స్ట్రైక్స్, క్లియర్ కట్గా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, ఇరాన్ వచ్చేసి యుఎస్ ఒకవేళ డైరెక్ట్ ఇంప్లికేట్ చేస్తా అంటే నేను తప్పకుండా రిటాలియేషన్ చేస్తాను. ఇలా బేస్లు ఉంటాయి.
నేను లాస్ట్ వీడియోలో చెప్పాను 750 780 ఆల్ ఓవర్ వరల్డ్ బేస్లు ఉన్నాయండి వీళ్ళకి. ఒక్కొక్క బేస్లో మినిమం 1000 మెంబర్స్ అని ఉంటారు మిలిటరీ బేస్లో, ఓకే, ప్రతి కంట్రీలో. అండ్ ఇప్పుడు ఒక చార్ట్ చూపిస్తాం మిడిల్ ఈస్ట్లో ఎంత ఉన్నాయో వీళ్ళ బేస్లు అవన్నీ. సో ఇరాన్ క్లియర్గా వార్న్ చేస్తుంది, అండ్ ఇరాన్ వార్న్ చేస్తుంది వీళ్ళ బేస్ పైన నేను అటాక్ చేస్తాను ముందే వార్న్ కూడా ఇస్తుంది. యుఎస్ విత్డ్రా సమ్ పర్సనల్ ఫ్రమ్ బేసెస్, ఇరాన్ వాస్ రిటలేషన్ ఇఫ్ ట్రంప్ స్ట్రైక్, యుఎస్ విత్డ్రా సమ్ పర్సనల్. అంటే ఈ చుట్టుపక్కల ఏవైతే కంట్రీస్ ఉన్నాయో ఖతార్ అని అవన్నీ, సో వాళ్ళ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇవి తుర్కీ ఇక్కడ సైడు. సో ఇక్కడ బేస్లు ఏమైతే ఉన్నాయో వీళ్ళ మీద అటాక్ చేస్తారని క్లియర్గా చెప్తుంది అనమాట. సో యుఎస్ ఇక్కడ నుంచి కొంచెం విత్డ్రా చేస్తుంది, వాళ్ళ యుఎస్ ఇవి ఉంటాయి బేసెస్లు, ఓకే. అండ్ యుఎస్కు ఇరాన్కి వచ్చేసి రష్యా అండ్ చైనా సపోర్ట్ ఉంది యుఎస్కి, క్లియర్. సారీ యుఎస్ అంటాను, ఇరాన్కి ఉంటుంది. సో రష్యా నుంచి సపోర్ట్ ఉంది, చైనా నుంచి సపోర్ట్ ఉంది. సో ఇరాన్ నార్మల్గా కూర్చున్నంత లేదు, అంటే సైలెంట్గా వెనిజులాగా సైలెంట్గా ఉంటారని మాత్రం ఇక్కడ కనబడట్లేదు. ఈరోజు థర్స్డే, నిన్న యాక్చువల్లీ ఏమైనా జరుగుతుందో అనుకున్నాము కానీ అవ్వలేదు. అండ్ ఈరోజు మేబీ కాకపోవచ్చు, ఎందుకంటే ఇప్పటివరకు అయితే ఏం న్యూస్ లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రేపు ఫ్రైడే, మేబీ రేపు కూడా ఏం కాకపోవచ్చు, బట్ సాటర్డే సండే మాత్రం నేను సమ్ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నా, ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా ఉంటే యూఎస్ నుంచి. ఏమైనా ఏంటంటే ఇక్కడ నుంచి యూఎస్ కొన్ని బేసెస్ ఎంట్రీ చేసేస్తున్నాడు, అంటే వాళ్ళ మిలిటరీ బేస్ని పిలిచేస్తున్నాడు అని చెప్తున్నారు. ఎంతవరకు నిజమో తెలీదు, చెప్పలేదు. ఇది ఒక టాక్టిక్ కూడా అవ్వచ్చు. నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను, అక్కడనే దాచుకొని చూస్తాను చూడండి, సమ్ టైమ్ మన నార్మల్గా అవుతుంది. సో బేసిక్ కామన్ సెన్స్ కదా. సో ఖాళీ చేస్తున్నామని చెప్తారు బేస్లో, బట్ ఉన్నారా అక్కడనే ఏదని తెలియదు. బట్ ఇరాన్ మాత్రం క్లియర్గా చెప్తుంది. ఖతార్ లాస్ట్ టైం ఈ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ అయినప్పుడు ఖతార్కి చొప్పి ఒక బాంబు వేసిండే, మీకు గుర్తుంది అనుకుంటా. సో ఖతార్ దాని మీద క్లియర్గా చెప్పింది, నాకు చెప్పాడు అది ఇదని చెప్పారనమాట. అందుకే ఇక్కడ నష్టం ఏం జరగలేదు. ఖతార్లో యుఎస్ బేస్ ఏదైతే ఉండే అక్కడ ఒక అటాక్ చేస్తాడు ఇరాన్. సో అలాంటప్పుడు ఖతార్కి చెప్పే చేస్తాడు, అరే నువ్వు నా ఫ్రెండు, సో ముందే చెప్పేస్తున్నా, అది ఇది సంగతి, సో జాగ్రత్త చూసుకో. సో ఇట్స్ సైలెంట్గా క్లోజ్ అయిపోయింది. మీకు ఈ న్యూస్ గుర్తుందో లేదో, కానీ ఇప్పుడు ఏంటంటే అప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ ఉండే, ఇప్పుడు యూఎస్ డైరెక్ట్లీ ఉందన్నమాట. సో అలాంటప్పుడు ఇక్కడ బేస్ ఖాళీ చేస్తుందని చెప్పారు. లెట్స్ సీ ఎంతవరకు ఉందో. కానీ ఈసారి ఖతార్ మాత్రం అక్కడ నుంచి బేస్ ఖాళీ అయిపోతుందని అనపడుతుంది. సో యూఎస్ఏ చెప్తుంది ఇక్కడ ఖాళీ చేస్తున్నామని. నెక్స్ట్ టాపిక్ వచ్చేస్తే మనకి ఈవెన్ ఫ్లైట్స్ కూడా అక్కడ నుంచి ఇది చెప్పేస్తున్నారు క్లియర్గా. ఎయిర్ ఇండియా కూడా చెప్పేసింది, ఇండిగో ఫ్లైట్స్, ఎయిర్ ఇండియా ఇండిగో ఫ్లైట్స్ ఇంపాక్ట్ యాజ్ ఇరాన్ సౌత్ స్పేస్, అంటే నాటో కాదు, నో ట్రావెల్ అని నోటం జారీ చేస్తారు ఇరాన్లో. వాళ్ళ దేశం పై నుంచి ఎవరు ఎగరడం పర్మిషన్ లేదు. ఎగిరితే మాత్రం ఎవరిదో తెలీదు, అక్కడ నుంచి యూఎస్ అన్న కొట్టవచ్చు, ఇక్కడ నుంచి ఇరాన్ అన్న కొట్టవచ్చు. సో అలాంటప్పుడు ఇక్కడ దేశం మీద నుంచి పోరు. అలాంటప్పుడు ఈ రూల్స్ అన్నీ డైవర్ట్ అయిపోతాయి. ఈవెన్ మన ఎయిర్ ఇండియా కానీ ఇండిగో కానీ ఇవన్నీ అడ్వైజరీ జారీ చేస్తారు. మన ఇండియా కూడా మేబీ జర్మనీ, స్పెయిన్, ఇటలీ, పోలాండ్ అదర్ సిటిజన్ టు ఫ్లీ ఇరాన్ అమిడ్ ప్రొటెస్ట్ యాజ్ యూఎస్ అటాక్ ఫియర్స్. ఓకే, ఫియర్స్ అంటున్నారు, బట్ లెట్స్ సీ ఎంతవరకు నిజమో. సో ఇండియా కూడా, ఇండియన్ ఎంబసీ కూడా ఇండియా నుంచి కూడా ఒక నోటీస్ జారీ చేస్తారు. బోస్ అక్కడ నుంచి ఎవరైనా టూరిస్ట్ కానీ, ఎవరైనా మన స్టూడెంట్స్ కానీ, ఎవరైనా మన సిటిజన్ కానీ ఎవరున్నా ప్లీజ్ అక్కడ నుంచి వెళ్ళిపోండి. సో జర్మనీ, స్పెయిన్, ఇటలీ, పోలాండ్ అదర్ సిటిజన్స్ టు ఫ్లీ ఇరాన్ ఇమీడియట్లీ అమిడ్ ప్రొటెస్ట్ అండ్ యూఎస్ అటాక్. ఇది క్లియర్ అయిపోయింది అనుకుంటా. ఇప్పుడు ఇరానియన్లు ఏం చేస్తారు, ఇరానియన్లు కూడా వాళ్ళ దేశం వదిలేసిపోతున్నట్టు కనపడుతుంది. రియూటర్స్ మీరు గమనించినట్లయితే ఇప్పుడు ఒక చార్ట్ చూపిస్తాను కంట్రీది, ఐ థింక్ ఎక్కడుంది, నేను పెట్టాను ఇక్కడెక్కడో. సో ఇరానియన్స్ అరైవ్స్ ఇన్ టర్కీ త్రూ బార్డర్ గేట్ యాజ్ క్రాక్డౌన్ ప్లేసెస్. సో ఇరాన్లో కూడా ఎవరైతే ఉన్నారో జనాలు, పీపుల్, వాళ్ళు కూడా టర్కీకి మూవ్ అవుతున్నారు. ఆ రూట్ నుంచి తీసుకుంటున్నారు. ఎందుకు టర్కీ అంటే మీకు ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు నా పాయింట్స్ మీరు కనెక్ట్ చేయాలి. లెట్స్ సే ఇక్కడ ఉంది, ఇది ఇరాన్ కదా, మీకు స్క్రీన్ మీద కనపడుతుంది, నా దగ్గర ఒక సైట్లో దొరికింది. సో ఇది ఇరాన్ కదా. యుఎస్ మిడిల్ ఈస్ట్ అంతా ఇది సిరియా, ఇరాక్, కువైట్, ఖతార్. ఇది ఖతార్. లాస్ట్ టైం నేను ఖతార్ గురించి చెప్పాను. సౌదీ అరేబియా, యెమెన్, ఒమన్. సో టర్కీ వచ్చేసి ఇక్కడ నుంచి పాస్ అవుట్ అవుతారు. ఇక్కడ నుంచి ఇంకేం సేఫ్ అనిపిస్తుందేమో, మరి ఇక్కడ నుంచి పాస్ అవుతున్నారు. ఎందుకంటే యూఎస్ ఏం చేసినా యూఎస్ బేస్ అంతా ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ అటాక్ చేయడానికి రెడీగా ఉంది. వరల్డ్లో 780 యుఎస్ బేసెస్లు ఉన్నాయండి. జపాన్లో ఉన్నాయి, టైవాన్లో ఉన్నాయి, ఇరాక్, ఇవన్నీ ఉన్నాయి. ఈ బేసెస్ కూడా నేను ఒక దగ్గర పెట్టాను యాక్చువల్లీ మీకు చూపిద్దామని.
లెట్ మీ సీ. ఎస్, ఇదండి. సో సిరియాలో 2000, ఇరాక్లో 6000, జోర్డాన్లో 3000, కువైట్లో 13,000, ఎయిర్ బేస్ ఇక్కడ ఖతార్లో ఉంది, నవల్ సపోర్ట్ బహ్రెయిన్లో, యూఏఈలో, ఓమాన్లో, సౌదీ అరేబియాలో. సో ఇరాన్ ఏమంటుంది, నువ్వు నా మీద అటాక్ చేయి, నేను నీ బేస్ మీద తొందరగా అటాక్ చేస్తాను, ఎందుకంటే పక్కనే ఉంది కాబట్టి. సో ఈ కంట్రీస్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. టర్కీలో కూడా ఉంది, బట్ టర్కీ పెద్ద దేశం, సో ఇక్కడ నుంచి మూవ్ అవుతున్నారు, సో అంత ఎఫెక్ట్ రాదు. కానీ ఎక్కువ మీరు మేజర్ చూసుకున్నట్లయితే చూడండి. సో యూఎస్ ఏంటంటే, యూఎస్ మొత్తం వరల్డ్లో సెంట్రల్ అని, వెస్టర్న్ అని, సౌత్ వెస్ట్ అని ఇట్లా బేసెస్లో కమాండ్సే ఉన్నాయి, వీళ్ళ కమాండ్స్ ఉన్నాయి మొత్తం. ఆ కమాండ్స్లో, ఈ మిడిల్ ఈస్ట్ కమాండ్స్లో ఇక్కడ ఈ బేసెస్లో అనమాట. సో ఏదైనా అటాక్ అయితే ఇమ్మీడియట్లీ వస్తానికి, ఈవెన్ ఎయిర్ ఉండొచ్చు, బై సీ ఉండొచ్చు. సో ఇమ్మీడియట్లీ వస్తానికి వాళ్ళకి బేసెస్లు అంతా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇయర్ 1.5 ట్రిలియన్ ఐ థింక్ ఏదో చేస్తున్నారు. క్లియర్, ఇది 1.5 మిలిటరీ బడ్జెట్ నెక్స్ట్ ఇయర్ కల్లా 1.5 ట్రిలియన్ బడ్జెట్ వీళ్ళు పెంచుతున్నారు. ఇప్పుడు 1 కంటే తక్కువ ఉంది అనుకుంటా. ఐ గెస్ 1 ట్రిలియన్ ఎంత ఉంది. ఇలా జీడిపిలో 1 ట్రిలియన్ ఖర్చు వీళ్ళు మిలిటరీ మీదనే చేస్తారు. సో నెక్స్ట్ ఇయర్ 1.5 చేస్తారు. సో అలాంటప్పుడు వీళ్ళు సేవింగ్కి వెళ్తారా, లేకపోతే ఫైటింగ్కి వెళ్తానికి వీళ్ళు ప్రిపేర్ చేస్తారా అర్థం కావట్లేదు. అండ్ మోస్ట్లీ వీళ్ళది ఏంటంటే, యూఎస్ వాళ్ళది వచ్చేసి ఏంటంటే మ్యాక్సిమం ఆయిల్ అండి, ఆయిల్, డాలర్. ఈవెన్ రష్యా అండ్ చైనాని కౌంటర్ చేయాలి. క్లియర్. ఇక్కడ ఇండియా ప్రస్తుతం ఇండియా నుంచి అంత ఎఫెక్ట్ లేదు, బట్ ఇక్కడ పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా యూఎస్ఏ. సో యూఎస్ ఏం చేస్తుంది, రష్యా చైనా వచ్చేసి నెక్స్ట్ వీలే కాబట్టి, చైనా కాబట్టి రష్యన్ కౌంటర్ చేయాలంటే ఇండియా కావాలి, చైనాని కౌంటర్ చేయాలంటే ఇండియా కావాలి, రష్యన్ కూడా మనం ట్యాకల్ చేయాలంటే ఇండియా కావాలి యూఎస్కి. సో అలాంటప్పుడు ట్రేడ్ డీల్ అదొకటి డిస్కషన్ మనకు చూపిస్తున్నారు, లైక్ ఇన్ఫర్మేషన్ చేస్తున్నారు, డిస్కషన్ జరుగుతుంది. కానీ బట్ ఇన్సైడ్ ఇంకా వేరే డిస్కషన్ కూడా జరుగుతుండొచ్చు. డబుల్ స్టాండ్ అంటారు కదా, డబుల్ స్టాండ్ గురించి కూడా డిస్కషన్ చేస్తున్నారేమో. నువ్వు నా మంచి ఫ్రెండ్ అంటావు, ప్లస్ ఇక్కడ పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా సపోర్ట్. సో సంథింగ్ లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దట్. బట్ ఇక్కడ ఆయిల్ అనేది వీళ్ళకి పెట్రో డాలర్ అంటారు. పెట్రో డాలర్ అగ్రిమెంట్ ద్వారా ఆయిల్ కూడా డాలర్లోనే జరుగుతుంది కాబట్టి. సో మ్యాక్సిమం ఇప్పుడు వెనిజులా యూఎస్ వాళ్ళు తీసేసుకున్నారు. అలాంటప్పుడు ఇరాన్ నుంచి ఎవరు తీసుకోకూడదని ఇంకో 25% ఆయిల్ శాంక్షన్ అయితే ఉంది, ప్లస్ ఇంకో 25% ఏ ట్రేడ్ చేసినా అది. సో 50 + 25 75 అంటే 100 రూపీస్ది ఇప్పుడు 175 రూపీస్ వీళ్ళకి యూఎస్ వాళ్ళకి అవుతుంది. అలాంటప్పుడు యూఎస్ నుంచి ఏమవుతుంది, ఇక్కడ ఆయిల్ చాలా రిజర్వ్ అయిపోతుంది. యూఎస్ ఏం చేస్తాడు, ఈ ఆయిల్ అంతా ప్రపంచానికి అమ్ముతాడు. ప్రపంచానికి అమ్మితే డాలర్స్ వీళ్ళకి వస్తాయి, వీళ్ళు రిచ్ అవుతారు డెఫినెట్లీ, ఇంకా రిచ్. దాని తర్వాత వచ్చేసి ఏమవుతుంది, కార్బన్ నుంచి పెరుగుతుంది. కార్బన్ నుంచి ఏమైనా ప్రపంచంలో నెక్స్ట్ 100 yearsలో ఏమైనా అయితే ఈ గ్రీన్ ల్యాండ్ మీద పోయి ఉంటాం, మాకేం ప్రాబ్లం లేదు. గ్రీన్ ల్యాండ్లో ఏముంది, ఫ్రెష్ వాటర్, అంటే ఆ గ్రీన్ ల్యాండ్లో ఐస్ ఉంది, అది ఫ్రెష్ వాటర్. ఫస్ట్ ఫ్యూచర్లో మనం యాక్చువల్లీ చదువుకున్నట్లయితే మనకు గుర్తుండొచ్చు, ఇప్పుడు అంటే మనం డీజిల్, పెట్రోల్, ఆయిల్ మీద మనం ఫైట్ చేస్తున్నాం. ఫ్యూచర్లో వాటర్ మీద వారు కూడా అయ్యే ఛాన్స్ ఉందేమో, చెప్పలేము. సముద్రం మీద వాటర్ గురించి కూడా అయ్యేది ఉంది. సో గ్రీన్ ల్యాండ్ ఏంటంటే ఫ్రెష్ వాటర్, ప్లస్ ఇక్కడ 4+ ట్రిలియన్ మినరల్స్ ఉన్నాయి. మినరల్స్ ఎంత ఉన్నాయి ఇక్కడ. సో ట్రిలియన్స్ ఆ మినరల్ కావాలంటే మినరల్స్ ఎక్కడ వస్తుంటాయి, మనకి ఏదన్నా ఎక్విప్మెంట్, మన ఆర్మ్స్ కానీ, ఫైటర్ జెట్ కానీ, షిప్స్ కానీ, న్యూక్లియర్ మిసైల్స్లో కానీ ఎక్కడైనా ఇవి కావాలి. అందుకని ఇక్కడ చైనా వాడు చాలా వీళ్ళకి దగ్గర సంబంధం అనుకోవచ్చు, దగ్గర బంధువు అనుకోవచ్చు. ఎందుకంటే చైనా ఈజ్ అ మేజర్ ఎక్స్పోర్టర్ ఇవన్నీ మినరల్స్ వీళ్ళకి ఇవ్వడానికి. సో చైనాని కౌంటర్ చేయడానికి గ్రీన్లాండ్ కావాలి, ఆయిల్లో కౌంటర్ చేయడానికి వెనిజులా ప్లస్ ఇరాన్ కావాలి, రష్యాని కౌంటర్ చేయడానికి ఇండియా ఎట్లనో కావాలి. అండ్ ఈ ఆయిల్ పెట్టుకొని ఏం చేస్తాడు, మేజర్ ఎవరు కొనేటోళ్ళు ఇండియా అండ్ చైనానే. ఓకే, సో ఇండియా 85% మనమే ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఎక్కడి నుంచి వస్తుంది, సో మనం తీసుకోవాల్సింది యూఎస్ నుంచా, దుబాయ్ నుంచా, ఇంకెక్కడి నుంచైనా వేరే కంట్రీస్ నుంచి దొరుకుతాయి, అది క్వశ్చన్. అండ్ ఇరాన్కి వచ్చేసి రష్యా, చైనా ఆల్రెడీ సపోర్ట్ ఉంది. అండ్ ఇరాన్ ఈజ్ నాట్ అ నార్మల్ కంట్రీ, వెల్ డెవలప్. ఎందుకంటే లాస్ట్ టైం రష్యా యుక్రెయిన్ వార్ అయినప్పుడు కూడా ఇరాన్ చాలా వరకు సపోర్ట్ చేసింది, అది డ్రోన్స్ కానీ అదర్ డీటెయిల్స్లో. సో ఆర్టికల్ మీరు చదువుతుంటే మీకు అర్థమవుతుంటుంది, చాలా నాలెడ్జ్ తెలుస్తుంది. మార్కెట్లో ఓన్లీ మార్కెట్ ట్రేడింగ్ అనుకుంటాం, బట్ మనం ఒక ప్రిపరేషన్ చేసి చదివితే మాత్రం చెప్తున్నాను, మనం మైండ్ కామ్గా ఉంటుంది, ట్రేడింగ్ మీద ఫోకస్ ఉంటుంది, మనం అర్నింగ్ మీద ఫోకస్ ఉంటుంది.
సో ట్రేడింగ్ చేయడానికి ఇవన్నీ అవసరమా? ఎస్, లిటిల్ బిట్ నాలెడ్జ్ అవసరము. మొత్తం 100% మనం చేయలేం, బట్ ఎస్ అవసరం అనమాట. సో ఆల్మోస్ట్ నేను చెప్పేసాను, ఇరానియన్స్ మన ఆల్రెడీ టర్కీ సైడ్, జర్మనీ, స్పెయిన్, ఇటలీలో చెప్పేశారు రమ్మని. ఇరానియన్స్ కూడా వాళ్ళు పాపులేషన్ ఎవరున్నా చాలామంది అక్కడ ఈ టర్కీ నుంచి పోతున్నారు, బోర్డర్ నుంచి. మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, సౌదీ అరేబియా, ఇరాక్లో బేసిస్లు ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి బేసిస్లు, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. అండ్ సెకండ్ వచ్చేసి యుఎస్ విత్డ్రా సమ్ పర్సనల్ మిడిల్ ఈస్ట్. నేను ఈ న్యూస్ మీకు చెప్పలేదు, బట్ ఎస్ యుఎస్ చెప్తుందనమాట, బట్ చెప్పలేము ఎప్పుడు ఏం జరుగుతుందో. బట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా సాటర్డే, సండే మేబీ సంథింగ్. ఇండియాకి ఎంత ఎఫెక్ట్ అవుతుందో అది చూడాలి ఇప్పుడు. ఎందుకంటే యూఎస్ నుంచి అయితే మనకు ట్రేడ్ డీల్ ఇంకా అవ్వలేదు, బట్ అట్ ద సేమ్ టైం అదర్ డైవర్సిఫై చేసుకున్నాం. నా లాస్ట్ 3 వీడియోస్లో నేను ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో రిస్క్ మిటిగేషన్ అంటాం కదా, రిస్క్ ఓకే, ఐ థింక్ ఐటీ కానీ నాన్ ఐటీ ఎవరైనా రిస్క్ కంప్లైన్స్ మనం పనిచేస్తే రిస్క్ మిటిగేషన్ అంటాం. ఆ మిటిగేషన్ మనం డైవర్ట్ చేసాం అనమాట, ఒకరి మీద డిపెండ్ కాకుండా వి డైవర్టెడ్ ఆర్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్. సో అలాంటప్పుడు ఒకవేళ 100 రూపీస్ రిస్క్ ఉంటే ఇక్కడ డైవర్సిఫై పోర్ట్ఫోలియో ఏమంటాం, అలాగే కొంచెం మనం ట్రేడ్ డీల్స్ అనేది డైవర్సిఫై చేసుకొని పెట్టుకున్నాం ఇప్పుడైతే. బట్ అగైన్ రిస్క్ ఇస్ అ రిస్క్ ఓన్లీ. అది 1 రూపీ ఉండొచ్చు, అది 50 రూపీస్ ఉండొచ్చు. సో అది మనం కంట్రోల్ చేయాలి, ఎలాగనేది చేసుకోవాలి, మన మీద ఉంటుంది. సో అందుకే చెప్తున్నాను, రిస్క్ మన చేతిలో ఉంది, మనం కంట్రోల్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలనేది. డైవర్సిఫై చేయాలా వద్దనేది రిస్క్ మనం చేసుకోవాలి. రివర్స్ మీద మనం ఫోకస్ పెట్టుకొని వేరే కంట్రీస్తోని ఏదైతే ఎఫ్టీఐ జరుగుతుంది, ట్రేడ్ డీల్ జరుగుతుంది, డిస్కషన్ జరుగుతుంది, అదొకటి. సో యూఎస్ ఇప్పుడు ఏంటంటే బిందాసుగా ఉంది, వీళ్ళని ఏం చేయలేము, ఆ లెవెల్లో ఉన్నారనమాట. సో వీళ్ళ మిలిటరీ బేస్ చాలా ఎక్కువ, వీళ్ళ జీడిపి ఈజ్ నెంబర్ 1, ఆయిల్ ఎక్కువ, డాలర్ మీద జరుగుతుంది. సో ఏం జరగబోతుందో ఫ్యూచర్ తెలియదు. కానీ ఇరాన్ అండ్ యూఎస్ మీద డైరెక్ట్ జరిగితే మాత్రం దట్ గివ్స్ అ డిఫరెంట్ మెసేజ్ టు ద వరల్డ్. అక్కడ యూరోపియన్స్కి కానీ, మిడిల్ ఈస్ట్కి కానీ, ఇక్కడ ఏషియన్ మార్కెట్కి కానీ ఇది చాలా ఇంపార్టెంట్. సో ఎంత ఎఫెక్ట్ అవుతుందో తెలియదు. ఐ హోప్ ఈ అండర్స్టాండింగ్ ఒకవేళ వాళ్ళు క్లియర్గా అయితే మంచిది. కానీ యూఎస్ని ఎలా ఆపొచ్చు యాక్చువల్లీ? ఓకే, నా థాట్ ఏంటంటే చైనా ఈజ్ ద వన్ హూస్ ఎక్స్పోర్ట్ టు ద యుఎస్. ఒకవేళ ఎవరైతే యుఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళు ఏమన్నా కలిసి అందరు కలిసి దాన్ని డిసైడ్ చేస్తే సంథింగ్ విల్ కమ్ అవుట్. బట్ అది జరగడానికి నాకు ఛాన్సెస్ కనపడట్లేదు. ఇట్స్ వెరీ ఐ డౌట్. ఓకే, సో ఇప్పుడు దాకా మీరు చూసుకున్నట్లయితే రష్యా అయితే రివర్స్ ఇచ్చేది, బట్ రష్యా సమ్ సైలెన్స్ ఉండి చైనా రివర్స్ ఇస్తున్నారు యూఎస్కి డైరెక్ట్గా. అండ్ చైనా ఇప్పుడు ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నారు. సో చూడాలి ఇప్పుడు ఎలా జరుగుతుంది ఏందనేది. అండ్ దీని తర్వాత కూబా ఉంది, కూబా, మెక్సికో అవన్నీ ఉన్నాయి పక్కన, కెనడా కంట్రీస్ అవన్నీ. ఈ వెనిజులా అయిపోయింది. ఇరాన్ నుంచి కూడా ఏదైనా జరిగే ఎవరు మాట్లాడలేదు అనుకోండి, ఇంకా డేరింగ్ ఎక్కువైపోతుంది. తర్వాత కూబా టైము, తర్వాత గ్రీన్లాండ్ టైము, ఇవన్నీ ఇంకా డిస్కషన్లో వస్తాయి. ఇంకా కూబా, గ్రీన్లాండ్, మెక్సికో, కెనడా, యూరోపియన్ కంట్రీ, ఇవన్నీ ఇంకా ఎక్కువ జరుగుతాయి. సో ఎలా జరగబోతుంది, ప్రపంచం ఎటు పోతుంది అనేది చూడేసి ఇంట్రెస్టింగ్. బట్ అట్ ద సేమ్ టైం మన జాగ్రత్త మనం ఉండాలి. మన ఇండియన్ మార్కెట్కి ఎఫెక్ట్ ఎలా అవుతుంది, మన గవర్నమెంట్ డిసిజన్ ఎలా ఉంటాయి, మన బడ్జెట్ ఎలా జరుగుతుంది, అది మనం ఇన్ఫర్మేషన్ పెట్టుకోవాలి. సో గోయింగ్ ఫార్వర్డ్ నేను ఈ డీటెయిల్స్ కూడా ట్రై చేస్తాను షేర్ చేయడానికి. చాలా టైం తీసుకొని అనుకుంటా, కానీ డిస్కషన్ చేసుకోవాలి ఎక్కువ పడుతుంది. క్విక్లీగా మనం ఇక బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూసుకుందాం ఫ్రైడే గురించి. సో సాయంత్రం కమ్యూనిటీ మార్కెట్ ఉంటుంది, ప్లీజ్ జాయిన్ అవ్వడం మర్చిపోకండి. టెలిగ్రామ్ అండ్ ట్విట్టర్ మీరు ఒకసారి గోత్రూ చేసుకోండి. సో క్విక్లీగా లాస్ట్ ఇంకా బ్యాంక్ నిఫ్టీలో నా లెవెల్స్ నాకేముంటాయంటే రేపటి కోసం ఫ్రైడే, ఇవాళ ఏముండదు సెలవు కాబట్టి. సో నాది 59,400 ఇక్కడ ఉంది సపోర్ట్ కింద, 59,200 అండ్ 59,000 ఇక్కడ నా సపోర్ట్, అండ్ 58,850 వరకు నా సపోర్ట్స్ ఉన్నాయి. థర్డ్ వచ్చేసి రెసిస్టెన్స్ 59,800, 60,000 అండ్ 60,300 టు 60,500 వరకు అయితే నా లెవెల్స్ ఉంటాయి నెక్స్ట్ ఈ ఫ్రైడే వరకు. మండే గురించి ఏముంటాయో రేపటి మార్కెట్ డిసైడ్ చేశాక దాని గురించి మనం మార్కెట్ అయిపోయాక దాని గురించి డిస్కస్ చేద్దాం, ఏం పాసిబిలిటీ ఉంటుందో. డన్. తర్వాత మనం నిఫ్టీ చూసుకుందాం. నిఫ్టీలో నా లెవెల్స్ వచ్చేసి ఇది 15 మినిట్స్ చార్ట్ ఉంది కాబట్టి దగ్గర కనపడుతుండొచ్చు మీకు. 25,600, 25,540 అండ్ 25,480 దెన్ 25,380 ఈ లెవెల్స్ నాకు సపోర్ట్గా కనపడుతున్నాయి. పైకి ఒకవేళ పాజిటివ్ ఉంటే కొంచెం 25,780
తర్వాత 25,900, 26,000 నుంచి 2650 వరకు అయితే మంచి రెసిస్టెన్స్ ఉన్నాయి. అండ్ 26,250, 26,200 దాటిందంటే 250 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పాజిటివ్ ఉంటుంది. ఇది ఎలా మీరు చూస్తారంటే ఈ లెవెల్స్ మీరు పెట్టుకొని దీన్ని డే టైం కానీ ఆర్ఎల్స్ మీరు 15 మినిట్స్ 30 మినిట్స్ ఏదైనా పెట్టుకుంటే మీకు ఇక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ ఎందుకు ఇంత తీసుకున్నాం అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఎక్కడ ఎక్కువ పెయిన్ఫుల్ ఉండే, ఎక్కడ కన్సల్టేషన్ జరిగింది. లెట్సే 15 మినిట్స్లో మీరు ఒకసారి పెట్టుకుంది. 15 మినిట్స్ కాదు, లెట్సే 1 అవర్ పెట్టుకుందాం. 1 అవర్ పెట్టుకోండి. 1 అవర్ పెట్టుకుంటే ఇంకా బెటర్. డైలీ ట్రేడింగ్ కాబట్టి 1 అవర్ మస్ట్ సరిపోతుంది, 1 డే కూడా కాదు. లాంగ్ టైం ఫ్రేమ్ అయితే తీసుకోవచ్చు. సో ఇది నా సపోర్ట్ ఇక్కడ కింది వరకు. పైన ఎంత లెవెల్గా తీసుకున్నాను, ఇది నా రెసిస్టెన్స్, లాస్ట్ రెసిస్టెన్స్. ఇంకా పైన ఉండొచ్చు, బట్ రేపు ఒక రోజు కూర్చోం కాబట్టి ఈ లెవెల్స్ నేను పెట్టుకుంటా. క్లియర్. నిఫ్టీ అయిపోయింది. సెన్సెక్స్ ఒకసారి క్విక్లీ చూసుకున్నట్లయితే సెన్సెక్స్లో నా లెవెల్స్ వచ్చేసి నాకు 1 అవర్ టైం ఫ్రేమ్లో 15 మినిట్స్ చేసేస్తుంది దీన్ని. యా, ప్లీజ్ టెలిగ్రామ్ అండ్ ట్విట్టర్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మళ్ళీ ఒకసారి మర్చిపోతారు మీరు. అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోండి ఇన్ కేస్ వీలైతే మీకు నచ్చింది. అండ్ నాది 83,300 మినిమం ఉంటుంది. ఫస్ట్ 83,300, ఇది 83,366, కానీ రేపు గ్యాప్ అప్ అవుతుందో గ్యాప్ అవుతుందో తెలియదు. సో రేపు ఇది ఫస్ట్ టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. 83,100, 82,850 అండ్ 82,500 వరకు అయితే చూస్తున్నాను. రెసిస్టెన్స్ వచ్చేసి 83,800, 84,000 నుంచి 84,050, 84,250 అండ్ 84,400 వరకు నేను రెసిస్టెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను మార్కెట్లో. ఎందుకంటే మార్కెట్ నేను చెప్పాను పాజిటివ్ వస్తే ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది. డాలర్ ఉంది, ట్రేడ్ డీల్ ఉంది, జీడిపి లెవెల్స్ గురించి డిస్కస్ చేశాము, ప్లస్ మన బడ్జెట్ February 1st వస్తుంది. సో ఇట్స్ ఇంట్రెస్టింగ్ టు సీ. అండ్ లాస్ట్లో న్యాచురల్ గ్యాస్ క్రూడ్ ఆయిల్ ఏముంటుందంటే, న్యాచురల్ గ్యాస్ క్రూడ్ ఆయిల్లో లెట్స్ సే న్యాచురల్ గ్యాస్ కాదు, న్యాచురల్ గ్యాస్ ఫస్ట్ చూసేద్దాం. లాంగ్ టైం ఫ్రేమ్ అయితే ప్లీజ్ ఈ లెవెల్ మార్క్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకి 294.7, ఇది కిందికి. ఒకవేళ ఇది బ్రేక్ అయిందంటే కిందికి వచ్చేయండి. నిన్న ఈ లెవెల్స్ ఇచ్చాం కాబట్టి నాకు ఇవాళ ఈవినింగ్ ఏముంటుందో తెలియదు, ఇవాళ లైవ్ మార్కెట్ ఇప్పుడు లేదు కాబట్టి చెప్పలేను. సో లాంగ్ టైం ఫ్రేమ్కి అయితే 294.7 అండ్ 302.7 అబోవ్ పైకి వెళ్ళండి. ఆల్రెడీ ఇక్కడ బేరిష్గా అంటే బులిష్గా పైకి, బేరిష్గా ఇక్కడ. దీని మధ్యలో కొంచెం సైడ్ వేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు చూడాలనుకుంటే ఒక ప్రీవియస్ కొంచెం డేటా చూడండి, మనకి ఇక్కడనే ట్రాప్ ఎక్కువ జరుగుతుంది. అండ్ ఇది బ్రేక్ అయితే మాత్రం కింద మనకి మంచిగా దొరుకుతుంది. షార్ట్ టైం ఫ్రేమ్ అయితే మీరు ఒకవేళ 5 మినిట్స్ 10 మినిట్స్ ఏమన్నా మీరు పెట్టుకుంటే ఇక్కడ చాలా వరకు కన్సల్టేషన్ జరిగింది నిన్న సాయంత్రం మొత్తం. ఈ లెవెల్స్ షార్ట్ టైం ఫ్రేమ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న బులిష్ సైడ్ షార్ట్ టైం ఫ్రేమ్లో. ఇన్ కేస్ ఇదైతే మాత్రం 282.6 అండ్ 279.8 దీని కింద నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ కరెక్షన్ అనేది 279 వరకు వచ్చాము. సో ఇంకా పడితే మాత్రం కొంచెం పైకి వెళ్ళన్నా పడాలి. సో ఇక్కడ దాకా వెళ్ళి రెసిస్టెన్స్ తీసుకొని కిందికి రావాలి. సో కిందికి వస్తే రివర్సల్ అవ్వాలి సమ్వేర్. నేను ఎక్స్పెక్టేషన్ బులిష్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, నాట్ బేరిష్. ఓకే. అండ్ అప్ సైడ్ వచ్చేసి 282.6, ఈ 279.8 అండ్ 282. ఇది షార్ట్ టైం ఫ్రేమ్. లెట్స్ మినిమం 10 మినిట్స్ టైం ఫ్రేమ్. మీరు 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ ఏదైనా పెట్టుకోండి. ఇది పెయిన్ఫుల్ ఉంది. ఇక్కడ మీ స్టాప్ లాస్ అవన్నీ హిట్ అవుతాయి అన్నమాట. క్లియర్. క్రూడ్ ఆయిల్ ఏముంటుంది, క్రూడ్ ఆయిల్లో నేను ఎక్స్పెక్ట్ చేసేది బేరిష్. ఓకే. నిన్న చాలా వరకు మీ స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు మేబీ. నిన్న మేము ఇది పికప్ చేసుకున్నాం మంచిగా ఈ రేంజ్ అనేది. బట్ ఇన్ కేస్ మీరు ట్రేడ్ చేయాలనుకుంటే నా లెవెల్స్ వచ్చేసి అయితే నేను 55.78 అండ్ 55.65 ఈ లెవెల్స్ని మెయింటైన్ చేసుకుంటా. అండ్ మోస్ట్లీ నేను బేరిష్ ఉన్నా కాబట్టి నేను కిందికి ప్లాన్ చేసుకుంటా నా ట్రేడ్స్ మాత్రం. పైన చాలా తక్కువ ఇప్పుడైతే ప్రస్తుతం, ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ మీరు చూడండి. లాస్ట్ 15 మినిట్స్ చార్ట్ టైం పెట్టుకుందాం. మీరు చూసుకున్నట్లయితే నేను ఎప్పుడు కింద లెవెల్స్ ఎక్కడికో ఇచ్చాను, ఇక్కడ ఉన్నప్పుడు మనం డిస్కస్ చేస్తాం ఎక్కడనో. సో అక్కడ నుంచి మార్కెట్ చాలా పైకి వెళ్ళింది. 55 కూడా రాలేదు అప్పుడు, 53 సమ్వేర్, 52 సమ్వేర్ మనం చేస్తున్నాం. సో అక్కడ నుంచి మార్కెట్ పైకి చాలా వెళ్ళింది అనమాట. సారీ, ఇది ఇక్కడ డన్. సో నా లెవెల్స్ అయితే నేను ఇది ప్రస్తుతం ప్లాన్లో పెట్టుకుంటాను. క్రూడ్ ఆయిల్లో క్రూడ్ ఆయిల్లో లెవెల్స్ ఏంటి, 55.65 అయితే నేను బాటమ్కి వెళ్తా, అంటే బేరిష్కి వెళ్తా.
55.78 అయితే నేను బులిష్కి వెళ్తాను. స్టాప్ లాస్ ఇదే తీసుకోవాలి. ఆర్ఎల్స్ ఈ క్యాలిక్యులేట్ చేయండి. ఒకవేళ మీరు ఎంట్రీ 55.780 దీనిపైన మీరు ఎంట్రీ చేస్తే ఈ పాయింట్స్ ఇంటూ 100 షేర్లు ఉంటాయి, ఇందులో 100 ఉంటాయి. సో ఇందులో ఎంత మనకి రిస్క్ ఉంటుంది, ఇది ఒకటి క్యాలిక్యులేట్ చేసుకోండి. పైకి ఇది బులిష్కి అండ్ బేరిష్కి. నేను ఎక్స్పెక్ట్ నా ప్లాన్ మొత్తం నేను బేరిష్కి ప్లాన్ చేస్తున్నా. లెట్స్ సీ ఏమవుతుందో. డన్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో ఇంతే. లెవెల్స్ ఒకటే ప్రిపేర్ చేశాను, బట్ మిగతా మొత్తం నేను ఏదైతే చెప్పాలనుకున్నానో కనెక్ట్ చేయాలనుకున్నానో అది మీకు చెప్పడానికి ప్రయత్నించాను. ఇన్కేస్ ఏదైనా తప్పుంటే ప్లీజ్ మెసేజ్ చేయండి. నా ఛానల్, నా వాట్సాప్ నెంబర్ కనపడుతుంది. ఇన్కేస్ ఏమైనా మెసేజ్ చేయాలి, నేర్చుకోవాలంటే మీరు నాకు కాంటాక్ట్ చేయొచ్చు. సో మళ్ళీ కలుద్దాం. రేపు ట్రేడింగ్ ఉంటుంది. ఆల్ ద బెస్ట్, డూ వెల్. అంతవరకు థ్యాంక్ యూ.